హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. నేనిప్పుడే 'తేరే ఇష్క్ మే' మూవీ చూసొస్తున్నాను. ఇంటెన్స్ ఎమోషనల్ లవ్, హెవీ మెలో డ్రామా, డార్క్ లవ్ కథల్ని ఇష్టపడితే ఈ సినిమా ఒక ఛాన్స్ ఇస్తుంది మీకు. రియలిస్టిక్ రొమాన్స్ లేక రిలేషన్‌షిప్‌లో టాక్సిక్ క్లారిఫికేషన్ కోరుకుంటే ఈ సినిమాని చూడొద్దు. ఎమోషనల్ ఓవర్ డ్రామాటిక్ టర్న్స్ నచ్చకపోవచ్చు. ఎమోషనల్ డ్రామా ఇష్టపడే వారికి కూడా కష్టపడి ఆనందించే సినిమా. అలా అని నచ్చింది అని చెప్పలేదు, నచ్చలేదని చెప్పలేను. కచ్చా మీఠా కేటగిరీ కింద ఈ సినిమాని వేసేయొచ్చు అనిపించింది. ఈ సినిమా ప్రేమ అంటే ఏమిటి? ప్రేమలో మనసు ఎంతవరకు దిగజారుతుంది? ప్రేమ పేరుతో మనిషి చూపించే కఠోర నియమాలు ఎంతవరకు సమర్థనీయం అనే ప్రశ్నల చుట్టూ తిరుగుతుంది. ఒక రా అబ్సెసివ్ ఇంటెన్సివ్ లవ్వర్ అతని జీవితంలో కృతి వచ్చాక భావోద్వేగాలు, కోపం, ప్రేమ, బాధ అతి స్థాయికి వెళ్ళిపోతాయి. కథ 2 ట్రాకులుగా ఉంది. గతంలో జరిగిన లవ్ స్టోరీ, ప్రస్తుత స్టోరీని ఈ రెండిటి మధ్య కథను గందరగోళం చేసి పారేశారు. తీవ్ర భావోద్వేగాలున్న పాత్రలో ధనుష్ బాగా చేస్తాడు. శక్తి మేర నటించాడు. అతని కళ్ళల్లో పెయిన్, యాంగ్రీ, జెలస్, నిరాశ నిజంగా బాగా చూపించాడు. కానీ అతని పాత్రతో పూర్తిగా మనం కనెక్ట్ అవ్వలేం. కృతి చాలా ఎమోషనల్‌గా చేసింది. కానీ స్క్రిప్ట్ బాగా చెప్పలేదేమో ఆమెకు అనిపించింది నాకు. ఆమె ఎక్స్‌ప్రెషన్స్ కూడా చాలా బాగున్నాయి. ధనుష్ రాజ్ గారు ఉన్నారు కానీ ఆ పాత్రలు మనకు అస్సలు గుర్తుండవు. హీరో, హీరోయిన్ మధ్య ఇద్దరి లవ్ పెయిన్ చుట్టూ స్టోరీ పరిమితం అయిపోయింది. కథ అయితే గందరగోళంగా ఉంటుంది. ఫ్లాష్ బ్యాకు, ప్రెజెంటు మిక్స్ చేసి ఎలాగో రైటింగ్ క్లారిటీ పోయింది. రిలేషన్‌షిప్ టాక్సిక్స్ అయ్యే కొద్దీ డైరెక్టర్ జస్టిఫై చేయకపోవడం, ఆ కథ ఇంటెన్సివ్‌గా ఉన్న ఆ ఫీల్ మనకివ్వలేకపోయింది. సంగీతం అయితే సోల్‌ఫుల్. నటన, సంగీతం, విజువల్స్ బలం కథకి. ఇంకా స్క్రీన్ ప్లే బలహీనం అనిపించింది నాకైతే. ఇది కచ్చా మీఠా మూవీ అని చెప్పగలను. నాకైతే ఈ మూవీ నచ్చలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.